కూడా శ్రీరామ రక్ష. మరి మన లోపడి భక్తాంజనేయ స్వామి వారి గుడి చూశారు కదా, మీరు ఇదివరకు చాలామంది చూసే ఉంటారు. ఈ గుడిలో ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్య దోపదీప నైవేద్యం పెడతారు మన లక్ష్మీ కుమార్ గారు. అలాగే ఈరోజు ఒకటే వాన, గాలి వాన, వర్షం, తుఫాన్లు కూడా గుడి దగ్గరికి వచ్చి స్వామివారికి అలంకారం చేసి దోపదీప నైవేద్యాలు కూడా స్వామివారికి అలంకారం చేస్తున్నారు. దోపదీప నైవేద్యాలు ప్రతిరోజు కూడా స్వామివారికి వచ్చి ఎంతో ఓపికతో చేస్తుంటారు. మరి మనల్ని, మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మొత్తం కూడా ఆ ఆంజనేయ స్వామివారు ఎప్పుడు కూడా అందరినీ, ప్రపంచం మొత్తాన్ని కూడా రక్షించాలని కోరుకుందాం. అలాగే మీరందరూ కూడా ఆ స్వామివారి పూజ చేసి స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. మరి మన ఆంజనేయ స్వామివారికి మంగళవారం బాగా ప్రీతికరమైన రోజు. ఆ రోజు మనకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే తలస్నానం చేసి స్వామివారిని దర్శించి తరించుకుని జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటే ఆ స్వామివారు ఎంతో సంతోషంగా ఉంటారు. మరి శ్రీరామ భక్తులు అంటాం, అందుకే ఆయన్ని మన ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామి గుండెల్లోనే ఉంటారు ఇప్పుడు కూడా. అందుకు అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ ఆనందం. స్వామివారిని అందరూ కూడా చూసి దర్శించి తరించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి స్వామిని చూసారా, రాతి విగ్రహం స్వామి ఈ రకంగా ఉంటారు. అలాగే ఉత్సవ విగ్రహం చూడండి స్వామివారు. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి వారు కూడా ఉన్నారు చూడండి. మన భక్తాంజనేయ స్వామి కూడా అయ్యప్ప స్వామి ఉన్నారు, మన ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే ఇటు అమ్మవారు ఉన్నారు చూశారుగా. విఘ్నేశ్వర స్వామి వారు, అట్లాగే ఇటు నాగేంద్ర స్వామి వారు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.